అంతర్జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా పశ్చిమాసియా రీజియన్లో ఊహించని ఒక పెను సంచలనం చోటు చేసుకుంది. దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా కొట్టుకుంటూ ఏ క్షణంలోనైనా ప్రపంచ యుద్ధానికి కారణమవుతాయా అనుకున్న రెండు శత్రు దేశాలు ఒక్కసారిగా చేతులు కలిపాయి. అవును, అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య ఎవరూ ఊహించని విధంగా ఒక భారీ చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. స్విట్జర్లాండ్ వేదికగా ఏకంగా 18 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన హై లెవెల్ చర్చల తర్వాత ఈ సంచలన డీల్ కుదిరినట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇరాన్కు చెందిన బిలియన్ల కొద్ది డాలర్ల నిధులను అమెరికా రిలీజ్ చేస్తోంది. మరి ఇంతకాలం శత్రువులుగా ఉన్న ఈ రెండు దేశాలు ఒక్కసారిగా ఎందుకు శాంతి బాట పట్టాయి? ఈ డీల్ వెనుక డొనాల్డ్ ట్రంప్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే స్విట్జర్లాండ్లో జరిగిన ఈ టెక్నికల్ చర్చల్లో ఇరాన్ ప్రధాన రాయబారి మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ మరియు అమెరికా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ చర్చల అనంతరం ఇరాన్ ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేసింది. అమెరికా ఆంక్షల వల్ల ఇన్నాళ్లు ఫ్రీజ్ అయిపోయిన అంటే నిలిచిపోయిన $12 బిలియన్ ఇరాన్ నిధులను విడుదల చేయడానికి వాషింగ్టన్ అంగీకరించిందని గాలిబాఫ్ స్పష్టం చేశారు. అంతేకాదు ఇరాన్పై ఉన్న ఆంక్షలను అమెరికా తాత్కాలికంగా సడలించింది. దీనివల్ల ఇరాన్ తన దేశానికి చెందిన ఆయిల్ మరియు పెట్రోకెమికల్ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో రాబోయే ఆగస్టు 21వ తేదీ వరకు అధికారికంగా అమ్ముకోవచ్చు. దశాబ్దాల తర్వాత ఇరాన్ తన ఆయిల్ను నేరుగా డాలర్ల రూపంలో విక్రయించుకోవడానికి ఈ ఒప్పందం ద్వారా మొదటిసారి అవకాశం దక్కింది. ఈ డీల్ కుదరకపోతే పశ్చిమాసియాలో ముఖ్యంగా లెబనాన్ రీజియన్లో మరింత ముస్లింల రక్తం చిందిపోయేదని ఇరాన్ ప్రతినిధులు సైతం వ్యాఖ్యానించడం విశేషం. అయితే ఇరాన్కు అంత ఈజీగా అమెరికా $12 బిలియన్ ఇచ్చేస్తుందా? దీని వెనుక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరియు యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెన్సెట్ కొన్ని కఠినమైన కండిషన్స్ పెట్టారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ఈ రూటు ద్వారా వెళ్లే కమర్షియల్ షిప్స్ మరియు రవాణా నౌకలకు ఇరాన్ ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదని, అంతర్జాతీయ రవాణాకు ఫ్రీగా దారి ఇవ్వాలని అమెరికా కండిషన్ పెట్టింది. దీనికి ఇరాన్ కూడా ఓకే చెప్పింది. ఇంకా రెండో కండిషన్ ఏంటి అంటే అమెరికా రిలీజ్ చేస్తున్న ఈ $12 బిలియన్ నిధులతో ఇరాన్ ఖచ్చితంగా అమెరికాకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ నడుస్తోంది. తాము అమెరికా నుంచే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కొనాలనే నిబంధనను ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ వ్యతిరేకిస్తోంది. తమకు నచ్చిన చోట కొనుగోలు చేసే హక్కు ఉండాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ ఒప్పందంలో అన్నింటికంటే పెద్ద వివాదం ఎక్కడ వచ్చిందో తెలుసా? ఇరాన్ అణ్వాయుధాల తనిఖీ దగ్గర. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మాట్లాడుతూ ఇరాన్ తమ దేశంలో IAEA అణు తనిఖీలకు అనుమతి ఇచ్చేందుకు ఒప్పుకుందని, త్వరలోనే ఆ చర్చలు మొదలవుతాయని ప్రకటించారు. కానీ ఇరాన్ మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయ్ మాట్లాడుతూ తాము అమెరికాకు ఎలాంటి కొత్త అణు హామీలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. కేవలం తమ దేశ పాత చట్టాలు, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నిబంధనల ప్రకారమే అంతర్జాతీయ అణు సంస్థలతో సంబంధాలుంటాయని తేల్చెప్పారు. అంటే ఆంక్షల సడలింపు, డబ్బులు విడుదల వరకు రెండు దేశాల మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదిరినప్పటికీ అణు పరీక్షల నియంత్రణ విషయంలో మాత్రం ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు. రాబోయే 60 రోజుల్లో ఒక పూర్తి స్థాయి శాంతి రోడ్ మ్యాప్ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఈ రెండు దేశాలు ఒక హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఏదేమైనా మిడిల్ ఈస్ట్లో ఇన్నాళ్లుగా ఉన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి మరియు ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరలు అదుపులోకి రావడానికి అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన ఈ తాత్కాలిక డీల్ ఒక భారీ ముందడుగు అని చెప్పొచ్చు. మరి శత్రుత్వాన్ని పక్కన పెట్టి అమెరికా, ఇరాన్ దేశాలు కుదుర్చుకున్న ఈ చారిత్రాత్మక ఒప్పందం ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి.